ఎప్పుడైనా లావుగా వంకాయలు దొరికినప్పుడు నల్ల వంకాయలు ఉంటాయి కదా, అవి దొరికినప్పుడు ఇలా చేయండి. బెంగన్ భర్త సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు ఏమి అయిన అవసరం లేదు, తక్కువ ఐటమ్స్తో. వంకాయలకి నూనె పూసేసుకొని గ్యాస్ మీద మనము కాల్చుకోవాలన్నమాట. అసలు కాల్చినప్పుడు ఆ ఫ్లేవరే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అదే మనం కట్టెల పొయ్యి మీద కనుక కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఈ వంకాయలు కూడా మాకు రేషన్లో ఇచ్చారు. నిన్న సొరకాయతో పాటు వంకాయలు కూడా ఇచ్చారనమాట. మా ఆయన మాత్రం రోజు వీటిని కట్ చేసి రౌండ్గా ఫ్రై లాగా చేయమన్నాడు. నేను మాత్రం ఇలా చేద్దామని చెప్పేసి బడత టైప్లో చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. ఇలా గ్యాస్ మీద కాల్చుకొని టమాటాలు కూడా కాల్చేసుకొని వాటిపైన తొక్క తీసేసి మొత్తం మెత్తగా మెరుపుకొని పోపేస్తామన్నమాట. నేను టమాటాలు అయితే అలా చేయకుండా కొంచెం కూరలాగా చేద్దామని చెప్పేసి ఇలా వంకాయని మొత్తం అంతా కాల్చుకున్నాను అనమాట. మామూలుగా కాల్చినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బాగా మొత్తం అంతా కాలిపోతే పొట్టు మొత్తం ఇలా తొక్క తీస్తే వస్తుందన్నమాట. సో ఇదంతా మనం అలా తీసేసుకొని చాకుతో వెనక భాగంలో ఉంటుంది కదా, అది కొసలన్నీ కట్ చేసుకొని అలా నేను 2 తీసుకున్నాను వంకాయల్ని. అన్నీ కట్ చేసుకొని మెత్తగా మెలుపుకోను అనమాట. అంటే మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది, బాగా వేడిగా ఉంది కాబట్టి. కొంచెం అందుకని నేను ఉడకనప్పుడు మళ్ళీ ఉడకబెట్టండి. ఎందుకంటే ఒకవేళ పచ్చిగా ఉన్నప్పుడు మళ్ళీ అలాగే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత మనం పోపు గింజలు వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, కారం వేయట్లేదు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఉల్లిపాయ, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని అలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట, లావుగా ఉండేటివి. అలా టమాటాలు తీసుకున్న తర్వాత బాగా మొత్తం టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా వంకాయని ఉడకబెట్టాం కదా, అది ఇందులో వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తే అసలు ఎంత బాగుంటుందో. ఇలా కూర ఎప్పుడు చేసినా సరే నేనైతే ఒట్టి కూరనే తినాలనిపిస్తుంది అనమాట, వేడివేడిగా. అసలు ఒట్టిది కూర టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి.